రెడ్డి గారు, పాపిరెడ్డి గారు, మనం కంటిన్యూ చేసే ముందర ఒక్క నిమిషం. టీవీకే యానాం ప్రతినిధి శంకర్ రెడ్డి గారు కూడా మనకి ఫోన్ ఇన్లో లైన్లో ఉన్నారు. ఆయనతో కూడా అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాము. టీవీకే పార్టీలో ఏం జరుగుతుంది అనేది. శంకర్ రెడ్డి గారు, నమస్తే మేడం. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. లైన్లో పాపిరెడ్డి గారు ఉన్నారు, అలాగే సాగర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి శంకర్ రెడ్డి గారు, ఏం జరుగుతోంది ఈ రోజు ఎందుకంటే ప్యానెల్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే చెప్పండి మేడం. శంకర్ రెడ్డి గారు, ఇప్పుడు అందరూ కూడా అసలు గవర్నర్ గారి గురించే మాట్లాడుతున్నారు. తమిళనాడు గవర్నర్ ఏదైతే ఆయన విజయ్ గారికి తన మ్యాజిక్ ఫిగర్ ని సరి చేసుకొని, అంటే మ్యాజిక్ ఫిగర్ ని ఇది ఇవ్వాలని ఆయన అడగడము, అలాగే ఆ తరువాత విజయ్ గారికి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడంతో ఇక్కడ ఏమైపోయిందంటే బీజేపీ నుంచి కానివ్వండి, మిగిలిన పార్టీల నుంచి కానివ్వండి, రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల మాటలు వినబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈరోజు విజయ్ గారు జల్లికట్టు టీవీకే అభిమానులు ఎవరైతే ఉన్నారో, టీవీకే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మరి గవర్నర్ గారి నిర్ణయానికి వ్యతిరేకంగా జల్లికట్టు వెళ్లే ప్రమాదం ఉందా? ప్రమాదం అనుకోవాలా దాన్ని, అంటే ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి? నిజంగానే జల్లికట్టుకి మేడం, ఇది ఇప్పుడు జల్లికట్టు అనేది ఒక ప్రాచీన సాంప్రదాయం నుంచి కొనసాగుతుంది వస్తుంది మేడం. కానీ ఇక్కడ జల్లికట్టు విషయం కాదండి. జల్లికట్టుని వద్దు అని కోర్టుకు వెళ్ళినందుకు అప్పుడు తెలంగాణ ప్రజలందరూ చేసిన నిరసన, జల్లికట్టు నిరసన గురించి అందరూ మాట్లాడు. ఆ తరహాలో ఇప్పుడు తమిళనాడు ప్రజలు టీవీకే కార్యకర్తలు కానివ్వండి, మళ్ళీ ఆ జల్లికట్టు తరహాలో గనక నిరసన వ్యక్తం చేస్తారా అన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ జరుగుతుంది అనుకుంటున్నారా? అర్థమైంది మేడం. ఎటువంటి ఇందులో గవర్నర్ గారు వైఖరి చూస్తుంటే ఇదే ఇవాళ సింగిల్ గా పోటీ చేసిన విజయ్ గారిని ఏదైనా ఎక్కడైనా ఆయన ఏదైనా బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారన్న మాకు అనుమానాలు తావిస్తున్నాయి మేడం. ఇదే మ్యాజిక్ ఫిగరు, ఇదే బల నిరూపణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొంత సమయం ఇచ్చిన తర్వాత బల నిరూపణకి వెళ్ళిన స్టేట్లు ఉన్నాయి మేడం, పశ్చిమ బెంగాల్ కానీ ఇంకా మిగిలిన స్టేట్లు కానీ. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉండి కూటమి ఏర్పాటు చేసుకోవడానికి కాంగ్రెస్ ఇతర పార్టీలతో మేము ఇదే ఈయనప్పుడు మేము ముందుకు వెళ్తామని మేము చెప్పినప్పుడు కూడా మీరు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు అని చెప్పడం చూస్తే, గవర్నర్ గారి ఆ క్వశ్చన్ చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ జల్లికట్టు విషయం మాదిరిగానే దీనికైనా ఒకవేళ ఇలాంటి సందర్భం కానీ రేజ్ అయితే ఖచ్చితంగా ప్రజల నుండి ఆగ్రహ జ్వాలలు వస్తాయి. ఇవాళ ఈ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పక్కన పెడితే మేడం, సామాన్యులు సైతం ఓటేస్తేనే ఇవాళ టీవీకే పట్టి విజయ్ గారికి అంత మంచి మెజారిటీ వచ్చింది. సామాన్యులు సైతం మీరు చూసే మీకు అంతా మన డిబేట్ లో 2-3 రోజుల నుంచి మాట్లాడుకున్న విధంగానే సామాన్యులు సైతం అసెంబ్లీకి వచ్చారు అంటే పార్టీ పట్ల కానీ విజయ్ గారి పట్ల కానీ మా పార్టీ పట్ల ఎంత సిద్ధశుద్ధితో ఉన్నారో ప్రజలు అర్థమవుతుంది మేడం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నర్లు కానీ ప్రస్తుతం పనిచేయబోతున్న కేంద్రం కానీ ఇప్పుడు విజయ్ గారికి అడ్డొస్తే సునామీలో తుఫాన్లో కొట్టుకుపోవడం ఖాయం. ఎందుకంటే మేడం ఇప్పుడు ఒకటి మేడం, స్వచ్ఛందంగా ఇవాళ ఎలక్షన్ ఖర్చు లేదు, ఎలక్షన్ ఖర్చు తగ్గించారు విజయ్ గారు. ఇవాళ మీరు గతంలో చూసుకున్నట్లయితే క్యాండిడేట్లని చాలా సామాన్యులను సెలెక్ట్ చేశారు మేడం. ఒక ఆటో డ్రైవర్ మేడం, ఒక కారు డ్రైవరు అబ్బాయి మేడం, ఇంకా సామాన్యులు సైతం ఒక నామినేషన్ ఏదైతే రిటర్నింగ్ పత్రాలకు కూడా డబ్బులు సరిపోలేని నేపథ్యంలో నెగ్గిన ఎమ్మెల్యేలు ఉన్నారు మేడం. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు మంచి మెజారిటీతో మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దీన్ని ఉన్న గవర్నమెంట్లు ఖచ్చితంగా ఏకీభవించి ఈ విజయ్ గారికి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా మాకు అవకాశం ఇస్తే గనక మంచి ప్రభుత్వం ఏదైతే చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం. ప్రజల ఆశీర్వాదం పొందాం మేడం. పొందినప్పుడు మీ అధికార దుర్వినియోగంతో, మీ అధికార అహంకారంతో మమ్మల్ని ఎక్కడైనా తక్కువ చేయాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలే
మళ్ళీ గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది మేడం. ఖచ్చితంగా శంకర్ రెడ్డి గారు గవర్నర్ అడిగినప్పటికీ విజయ్ గారికి ఎందుకు మ్యాజిక్ ఫిగర్ ని మ్యాచ్ చేయడానికి ఇంత టైం పడుతోంది? ఎందుకు ఇంత టైం పడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మేడం. ఏదైతే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏదైతే ఈ యొక్క పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఆయన వద్దనుకుంటూనే రాజకీయం స్టార్ట్ చేశారండి. ఈ నేపథ్యంలోనే ఆయన భావజాలానికి కానీ ప్రజలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎంతో కొంత గతంలో ప్రభుత్వంలో మేలు చేసిందన్న ఉద్దేశంతో విజయ్ గారు కాంగ్రెస్ అప్రోచ్ అయ్యారన్న ఒక కుట్ర కోణంలో మిగిలిన పార్టీలు సపోర్ట్ చేద్దామని వచ్చిన కొంత రాజకీయేతర శక్తులు అడ్డుకోవడం వల్ల ఇప్పుడు మేము ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది తప్ప మేము ఎక్కడ తగ్గం, మా దళపతి ఎక్కడ తగ్గడం. ఖచ్చితంగా ఒక రోజు అటు ఇటు అయినా గవర్నర్ గారు ఆమోదం పొందుతాము. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతాం.